నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజమ్ ఛానల్. పచ్చి చింతకాయల పచ్చడి అండి. ఈ పచ్చి చింతకాయలు మనకి ఎంతో ఉపయోగపడుతుందండి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మలబద్ధక నివారణకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. సో ఇన్ని ఉపయోగాలు ఉండే పచ్చి చింతకాయలు మనము తీసుకొచ్చి ఇలా పచ్చడి చేసుకుంటే చాలా మంచిది, చాలా బాగుంటుంది. ఇలా దీన్ని తీసుకుని వాష్ చేసుకోవాలండి. బాగా ఒక 2-3 సార్లు రుద్ది కడగాలండి. ఎందుకంటే పైన కొంచెం బ్రౌన్ కలర్గా అనిపిస్తుంది, మట్టి అంతా కూడా ఉంటుంది కాయల్లో. చూడండి, బాగా రుద్ది కడిగితే ఇలా గ్రీన్గా వస్తుంది. దీన్ని మళ్ళీ వేరే వాటర్లో వేసి ఇంకొకసారి బాగా వాష్ చేసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ కూడా మనకి తగ్గిస్తుందండి ఈ పచ్చి చింతకాయలు. ఇది సీజన్లోనే వస్తుంది. సీజన్లో చేసి పెట్టుకుంటే మళ్ళీ మనం ఎప్పుడైనా కూడా వాడుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలండి. గింజలతో కూడా కట్ చేశాను, ఎందుకంటే గింజలు కూడా మంచిది అని అంటారు. షుగర్ ఉండేవాళ్ళు ఎండు గింజలను కూడా వేయించుకుని నానబెట్టుకుని కూడా తింటారండి. వీటిలో ఇలా కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మిక్సీకి వేసుకోవాలండి. ఇలా వేస్తే ఇది మిక్సీ కూడా గింజలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కాయలు మెదగదు కాబట్టి కొద్దిగా దంచి ఆ తర్వాత మిక్సీకి వేసుకుంటున్నాను. మిక్సీకి వేసుకుని ఇలా చూడండి మెత్తగా పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. మరీ లేతకాయలు అయితే వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం ముదురుకాయలు కాబట్టి వాటర్ వేసి మిక్సీకి వేసి పెట్టుకోవాలండి. లోపల మనము పోపు పెట్టుకుందాం. నూనె వేడిన తర్వాత ఆవాలు, మెంతులు బాగా వేయించుకోవాలి. మెంతులు బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొన్ని కాయలు వేసుకోవచ్చు, అంటే మన క్వాంటిటీకి తగినట్టండి. అవి 1/2 కేజీ ఉంటాయండి, దానికి వేసుకున్నా నేను. కొంచెం కారం బాగా తినేవాళ్ళు ఇంకా ఇన్ని కూడా వేసుకోవచ్చు. ఇది ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. చల్లారింది, మిక్సీకి వేసాము. ఆ పౌడర్ని దీనిలో వేసి ఆ తర్వాత దీన్ని కూడా మిక్సీకి పట్టాలండి. కొద్దిగా పోపు పెట్టుకుందామండి. చిన్నప్పుడైతే పచ్చి చింతకాయలు చీరల దగ్గరికి వెళ్ళి ఉప్పు ఎత్తుకుపోయి అమ్మ వాళ్ళకి తెలియకుండా రాళ్ళ మీద దంచి తినేవాళ్ళమండి. అది గుర్తొస్తుంది ఇప్పుడు. ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళం కదా చిన్నపిల్లలప్పుడుని. ఈ విధంగా పోపు పెట్టుకోవాలి. దాంట్లో కూడా ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకుని స్టవ్ ఆపేసి దీన్ని వేసి కలుపుకోవాలి. ఆ వేడి మీదనే ఇది వేసుకోవాలండి. కొద్దిగా వేడి అవుతుంది, ఎందుకంటే వాటర్ వేసాము కాబట్టి వేడైతే బాగుంటుంది. వెల్లుల్లి అండి, అప్పుడే మర్చిపోయాను. ఈ వెల్లుల్లి వేయించి దాంట్లో వేస్తున్నాను. పోపులో వేయాలండి. ఇది వెల్లుల్లి బాగా వేగనిచ్చి ఆ పచ్చళ్ళలో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి.